ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महादिभ्यो नमो गुरुभ्यः। ओम युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयालयतेन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। हरि ओम। క్రియాయోగ ఆశ్రమ మిత్రులందరికీ ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఈ ఆశ్రమ పీఠాధిపతి అయిన గురుదేవులు జ్ఞానానందగిరి స్వామివారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మాది వరంగల్ జనగామ జిల్లా సిద్ధులగుట్ట. అక్కడ సాయి సిద్ధాశ్రమం అని ఉంటుంది. అక్కడ మేము పీఠాధిపతిగా ఉన్నాము. స్వామీజీ భగవద్గీత గురించి ఏదైనా ఒక 10 నిమిషాలు చెప్పమని అన్నారు. అదే విషయాన్ని నేను మీతో ప్రస్తావన చేసుకుంటున్నాను. భగవద్గీత మానవునికి అది ఒక జీవన శైలిని మార్చుకోవడానికి ఒక డైరీ లాంటిది. మనం ఎట్లా ఒక ప్రదేశానికి పోయేటప్పుడు మనం నక్ష చూసి మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటామో రూట్ మ్యాప్ చూసి, అట్లనే మన జీవనాన్ని మనము ఏ మార్గంలో దాన్ని మలుసుకోవాలి అనే దానికి చక్కటి దాంట్లో ధర్మ సందేహము భగవద్గీతలో మనకు శ్రీకృష్ణ పరమాత్మ అందించినాడు. ఆ భగవద్గీత మార్గాన్ని అనుసరించి గాంధీ మహాత్ముడు, స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ, సద్గురు మహర్షి మలయాళ సమల వారు ఇత్యాది మహాత్ములందరూ కూడా ఆ భగవద్గీతని మనకు దిక్సూచిగా తరించడానికి మనకు దారిని సూచించినారు. భగవద్గీత మార్గదర్శకంగా మనందరికీ ఈ జీవన ప్రయాణాన్ని చక్కగా మనము చేయడానికి. అయితే ఇక్కడ మానవునికి ఏమి కావాలంటే భుక్తి, ముక్తి, ఈ రెండూ కావాలి. భుక్తి కావాలి, ముక్తి కావాలి. భగవద్గీత ఈ రెండింటిని కూడా ప్రసాదిస్తుందన్నమాట. ఎందుకంటే ధర్మ మార్గంలో ఉండేవారికి సత్యాన్ని వదలకుండా ధర్మ మార్గంలో ఉండేవారికి ఈ రెండూ ప్రాప్తిస్తాయి. మహాభారతంలో 1,00,000 శ్లోకాలలో ఉన్న ఈ భగవద్గీత 700 శ్లోకాలుగా విలసిల్లింది. అందులో మానవుని ఒక విశిష్టత గురించి చెప్తాడనమాట. మనుష్యానాం సహస్రేషు కచ్చిదపి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చున్నావేతి తత్విత. అంటే వేలాది మంది మనుషులలో ఏ ఒకడో మాత్రమే ఈ ఆధ్యాత్మిక మార్గంలో రావడానికి ఆసక్తిని చూపుతాడు. అందులో కూడా ఆ వచ్చిన దాంట్లో కూడా ఏ ఒక్కడో మాత్రమే సాధన కొరకు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసే వాళ్ళ దాంట్లో కూడా చాలా తక్కువ శాతమే ఆ అంతిమ స్థానాన్ని అందుకునే వాళ్ళు, చేరేవాళ్ళు ఉంటారు. అయితే భగవద్గీత ఎటువంటిదంటే సర్వసామాన్యులకు కూడా కర్మ మార్గాన్ని బోధిస్తూనే నిష్కామ కర్మయోగం ద్వారానే మోక్షం మనకు లభిస్తుందని చెప్పి, మనస్సంయమం చేయడం అనేది చాలా కష్టమైన పని. అది కానీ
కర్మ చేయడం అనేది చాలా సులభమైన పని. నిష్కామంగా కర్మ చేస్తూ మన నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో మన ఆహార విహారాల కొరకు మనం కర్మ చేస్తూ స్వధర్మాన్ని అనుసరిస్తూ పరోపకారం నిష్కామంగా స్వల్పమభ్యస్య ధర్మస్య త్రయతో మహతో భయాత్ అన్నాడు. అంటే ఈ భగవద్గీత వాక్యమే నీవు ఈ ధర్మాన్ని కొంచెము ఆచరించినా కానీ నిన్ను గొప్ప భయం నుండి కాపాడుతుంది అన్నాడు. అంటే అది ఏ ధర్మాన్ని అనుసరించాలి అంటే ఆధ్యాత్మికంగా జీవనశైలి భగవద్గీత ఏ ధర్మాన్ని బోధిస్తుందో ఆ ధర్మాన్ని మనము కొంచెము అనుసరించినా కానీ అది మన గొప్ప విపత్తు నుండి తరింపజేస్తుందని చెప్పినాడు. అట్లాగే ఇక భగవద్గీత సారాంశము మొత్తం కూడా ఈ 18 అధ్యాయాల్లో ఈ 18వ అధ్యాయము 51, 52, 53లో మొత్తం సారాంశం అందులో చెప్పినాడు అనమాట. బుద్ధ్యా విశుద్ధయా యుక్త ధృత్యాత్మాన నియమ్య చ శబ్దాది విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ వివిక్తసేవి లఘ్వాసి యదవాకాయ మానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత అని చెప్పినాడు. అక్కడ ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్పినాడు? బుద్ధిని శుద్ధం చేసుకోమని చెప్పినాడు అనమాట. అంటే బుద్ధిని శుద్ధం చేసుకోవాలని ఇక్కడ చెప్పినాడు. అంటే ఇక్కడ పర్యాయపదంగా ఒక్కొక్క చోట మనకు 6వ అధ్యాయంలో మనస్సంయమ యోగం అని చెప్పి అక్కడ వచ్చిందనమాట. ఆత్మ సంయమ యోగం అని పేరే అక్కడ మనస్సంయమం అని అర్థం. అక్కడ అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగం అని ఉంది. అంటే అక్కడ ఆత్మను సంయమం చేయడం ఎట్లా కుదురుతుంది? కుదరదు. అయితే మనసును సంయమం చేయమని అక్కడ అర్థం. ఇక్కడ బుద్ధిని శుద్ధం చేసుకోమని అన్నా కానీ మనసును శుద్ధం చేసుకోమని కూడా అర్థం ఇక్కడ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మలయాళ సముల వారు చెప్పినారు. ఏం చెప్పినారంటే 3 పంచశుద్ధులు అని ఉంటాయి అన్నమాట. దేహశుద్ధి, వస్త్రశుద్ధి, కాయశుద్ధి, స్థలశుద్ధి, వాక్శుద్ధి, మనశుద్ధి అని చెప్పి అంటే మనం ఉండే పరిసర ప్రాంతాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ధరించే వస్త్రాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అట్లే మనం మాట్లాడే మాట కూడా సౌమ్యంగా ఉండాలి, ఇతరులకు హాని కలిగించకుండా ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, అది మనసును కూడా శుద్ధి చేసుకోవాలి అని చెప్పి చెప్పినారనమాట. అందుకని ఇక్కడ బుద్ధిని శుద్ధం చేసుకోమని అంటే దీని అర్థం ఏంటని అంటే ఇక్కడ బుద్ధ్యా విశుద్ధయ అని అంటే ఒక చిన్న విషయం చెప్పి మనం మనము భాగవతంలో ఒక చిన్న కథ ద్వారా చెప్తేనే ఈ ఒక్క పదానికి సరిపోతుంది సమయం. ఏంటంటే ఏదైనా ఒక ఉదాహరణ చెప్పినప్పుడే మహాత్ములు అనుసరించిన మార్గాన్ని అనుసరించి ఆ ఉదాహరణ చెప్పినప్పుడే తత్వం మనకు వంటబడుతుంది. తత్వం అనేది అంత సులభశైల్యంగా అందరికీ గ్రావ్యమయ్యేది కాదు. అందుకనే మహాత్ములు ఏమంటారంటే ఏ మార్గం ద్వారా మనము తరించాలనే దానికి మహాత్ములు అనుసరించిన దారినే మనం అనుసరించాలట. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుని తీసుకొని ఆ యాగ సంరక్షణకు పోయేటప్పుడు గంగానది దాటవలసి వచ్చింది. ఈ గంగానదిని ఏ మార్గంలో దాటాలని చెప్పి అప్పుడు రామచంద్రుడు విశ్వామిత్రుల వారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పినాడంటే మహాత్ములందరూ ఏ మార్గంలో దాటినారో ఆ మార్గంలోనే దాటాలని చెప్పినాడు. మనము అందరూ దాటే దారిలో పోతేనే మనం ఆ నదిని దాటగలుగుతాం, లేకపోతే నదిలో మునిగిపోతాం అన్నమాట. అంటే జీవనశైలిలో కూడా మన మహాత్ములు ఎంచుకున్న మార్గం ఈ గృహస్థాశ్రమ ధర్మం కానీ, వానప్రస్థ ఆశ్రమ ధర్మం కానీ, సన్యాస ఆశ్రమ ధర్మం కానీ, బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మం కానీ, ఏ ఆశ్రమైనా ధర్మంతో ముడిపడి ఉంటుంది. ధర్మం లేకుండా నువ్వు ఏ ఆశ్రమాన్ని అనుసరించినా కానీ అది ముంచుతుందని దీని ఒక అర్థం అన్నమాట. అంటే ధర్మాన్ని లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వానికి ఈహం ఉండదు, పరము ఉండదు, రెండు విధాల చెడిపోతాడు అనమాట. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ ఆ ఆశ్రమ ధర్మాన్ని అనుసరించాలి. అడుగడుగున మనము
ఆ ధర్మాన్ని అనేది అనుసరించాలి అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ బుద్ధిని శుద్ధం చేసుకోమని చెప్పింది కదా, అదే సబ్జెక్టు మనం మాట్లాడుకుంటున్నాము. బుద్ధ్యా విశుద్ధయ అంటే బుద్ధిని ఎట్లా శుద్ధం చేసుకోవాలని అంటే మనసునే శుద్ధం చేసుకోవాలని ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా. అయితే దేవతలు రాక్షసులు అనేవారు ఉంటారు. ఆ దేవతలకు రాక్షసులకు పురాణ కాలంలో నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పటికీ ఒక వైరం నడుస్తూనే ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడు కూడా ఈ దేవతలని పైననే రాక్షసులు పై చేయి చేస్తున్నప్పుడు ఆ దేవతలంతా విష్ణుమూర్తి దగ్గర వెళ్ళి తమ గోడును చెప్పుకుంటారు. విష్ణుమూర్తి ఒక ఉపాయం చెప్పిండు, మనకున్న బలంతో మనం వాళ్ళని జయించలేము, ఏదైనా ఉపాయంతోనే మనం వాళ్ళని జయించాలి. దానికి మార్గం ఏంటంటే పాల సముద్రం అనేది ఒకటి ఉంది, దాంట్లో అమృతము మనము తీసి అమృతం తాగితే మనం అమరులం అవుతాము, అప్పుడు ఆ రాక్షసుల పైన విజయాన్ని సాధిస్తాం. దానికి చక్కటి ఒక ఉపాయాన్ని మనం పన్నాలి, వాళ్ళతోని సఖ్యత చేసి వాళ్ళ సాయం లేకుండా మనం దాన్ని సాధించలేము, కాబట్టి వాళ్ళని మంచి మాట చేసుకోవాలని చెప్పినాడు అనమాట. సరే అని చెప్పి వీళ్ళు సంధి చేసుకొని వాళ్ళని మంచి మాట చేసి వాళ్ళకు కూడా వచ్చిన అమృతంలో భాగం ఇస్తామని చెప్పి ఆ పాల సముద్రంలో ఈ మందర పర్వతాన్ని తీసుకెళ్ళి అందులో పెట్టి వాసుకి అయిన ఒక సర్పాన్ని ఈ మందర పర్వతానికి అల్లెతాడుగా పెట్టి చిలుకుతే అందులో అమృతం వస్తుందని చెప్పి వాళ్ళు ఒక సంకల్పం చేసినారు. రాక్షసులు దేవతలంతా వాళ్ళంతా ఒకటే అభిప్రాయంతో దాన్ని చిలకడానికి మొదలు పెట్టాలి. అయితే మందర పర్వతాన్ని తీసుకొచ్చి సముద్రంలో పెట్టాలంటే కూడా వాళ్ళతోని కాదు, వాళ్ళు దాన్ని లేకపోయి కొంతమంది దాని కింద పడి చనిపోతారు. అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తే ఆయన ఆ గరుడ వాహనం పైన పెట్టి తీసుకొని వచ్చి సముద్రంలో పర్వతాన్ని పెడతాడు. వాసుకి అనే సర్పాన్ని కూడా దాన్ని ప్రార్థించి దాన్ని కూడా అల్లెతాడుగా తీసుకొని వస్తారనమాట. అయితే ఇక్కడ ఏమి మనం తెలుసుకోవాలంటే ఒక గొప్ప కార్యాన్ని మనం సాధించాలనుకున్నప్పుడు నేను చేస్తాననే అహంకారం పనికిరాదని, అప్పుడు భగవంతుని కూడా మనం ఏ భూమి పూజ చేసినా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు అయినా ప్రతిదానికి ఒక దైవ కార్యాన్ని ఆఫీసు ఓపెన్ చేస్తున్నా కానీ పొద్దుగాలు లేచినప్పుడు కానీ ఎప్పుడైనా మనం నేను చేస్తున్నాను అనకుండా భగవంతుని స్మరణ కూడా ఉండాలనేదే ఈ మందర పర్వతాన్ని తీసుకొచ్చేటప్పుడు విష్ణుమూర్తి సాయం ఉన్నదనే దాంట్లో అర్థం. అది ఆయన వాళ్ళుగా చేయలేకపోయినారు, ఆయన సాయంతో తీసుకొచ్చినారని. అయితే ఇక్కడ దాన్ని చిలకడం మొదలుపెట్టినారు రాక్షసులు దేవతలు. అందులో నుండి సంగ్రహంగానే చెప్తున్నామండి, అందులో నుండి మొట్టమొదట ఎన్నెన్నో వస్తువులు వస్తాయన్నమాట. కల్పవృక్షము, కామధేనువు, అప్సరులు, చింతామణి ఇవన్నీ వస్తాయన్నమాట. అయితే అవన్నీ ఎవరు తీసుకునేటివి వాళ్ళన్నీ వాళ్ళ పాలు ప్రకారం తీసుకుంటారు. లక్ష్మీదేవి వస్తే విష్ణుమూర్తి తీసుకుంటారు, కొంతమంది అప్సరులు ఇత్యాది కన్యలను రాక్షసులు కూడా తీసుకుంటారు. ఉచ్ఛిస్రం అనే ఒక గుర్రం వస్తుంది, ఆ తర్వాత ఐరావతం వస్తుంది, ఐరావతాన్ని వీళ్ళు దేవేంద్రుడు తీసుకుంటాడు. అయితే దీంట్లో దాని అర్థం ఏంటని అంటే విషం కూడా వస్తుంది, ఆ విషం తర్వాతే అమృతం వస్తుంది. అంటే మన జీవన శైలిలో మనం చేస్తున్న దాంట్లో పరీక్షలు కొన్ని, మనకు దైవ పరీక్షలు కొన్ని ఉంటాయి, అదే విషం అనేది విషం అన్నమాట. ఒక మంచి పనిలో కూడా ఒక చెడు చోటు చేసుకుంటుంది, దాన్ని అతిక్రమించడమే మనకు జీవనం యొక్క కర్తవ్యం, భగవంతుడు పెట్టిన పరీక్ష అన్నమాట. అయితే ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతారు, ఆ విషయాన్ని గ్రహిస్తే వాళ్ళు అతులైపోతారు. దాన్ని ఏం చేస్తారు, విషయాన్ని కింద వదిలితే ప్రాణులన్నీ కూడా అంతమైపోతాయి, మొత్తం లోకాన్ని అంత దయింపజేస్తుంది ఆ విషం, కాలకూట విషం అన్నమాట అది. అప్పుడు విష్ణుమూర్తి దగ్గర వెళ్ళి మొరబెట్టుకుంటే విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు ఇత్యాది దేవతలంతా వెళ్ళి ఆ పరమశివుని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ శివ పరమాత్మ ఆ విషయాన్ని స్వీకరించడానికి సిద్ధంగా అవుతాడు. అప్పుడు ఆ
పార్వతీదేవి కూడా విషాన్ని స్వీకరించమని చెప్పి శివునికి చెప్తుంది. అంటే లోక కళ్యాణం కొరకు, మంచి పని కొరకు ఎటువంటి కష్టాన్నైనా కానీ మనం దాన్ని సమ్మతించాలని దాని యొక్క అర్థం అన్నమాట. అయితే ఆ విషయాన్ని శివుడు ఒక నేరేడు పండుగ తీసుకొని తన కంఠంలో ఉంచుకుంటాడు. తర్వాత అమృతం కూడా వస్తుంది. ఆ అమృతాన్ని యుక్తిగా విష్ణుమూర్తి రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకు మాత్రం ఇస్తారని ఇది ఒక కథ. ఈ కథలో సారాంశం ఏమిటంటే, మనం చేసే ఏ క్రియాయోగ సాధన కానీ, ఏ కుండలి యోగ సాధన కానీ, వేరే ప్రాణాయాల ద్వారా ఏ యోగ సాధన అయినా సరే, దాంట్లో మనకు ఈ చిన్న చిన్న వస్తువులు ముందుగా వస్తాయి. ఆ వస్తువులన్నీ వచ్చిన తర్వాత లాస్ట్కు మనం అనుకున్న ఒక ఫలితం వస్తుందన్నమాట. అయితే దాంట్లో ఏమొచ్చింది, ఉచ్ఛిస్రం అనే ఒక గుర్రం వచ్చినది. అంటే తెల్లని గుర్రం, అది కీర్తి. మనం తపస్సు చేస్తున్నప్పుడు మన కీర్తి నలుదిశలా పాగిపోతుంటుంది ఆ ఉచ్ఛిస్రం అనే గుర్రం మాదిరిగా. ఆ తర్వాత దాంట్లో కొన్ని అప్సరలు వస్తాయి. అంటే మనకు ప్రలోభాలు పెట్టడానికి కొన్ని వస్తువులు వస్తాయన్నమాట. చింతామణి వచ్చిందంటారు. అంటే దాని అర్థం ఏంటి ఆధ్యాత్మికంగా అంటే, చింతలు లేకుండా ఉండడమే చింతామణి అని అర్థం. కామధేను వచ్చిందంటారు. కామధేను అంటే కోరికలను పూర్తిగా మనం లేకుండా చేసుకోవడం కాదు, కోరిక అనేది మనకు కలగకుండా ఉండడం అనేది కామధేను. అంటే అట్లా మనకు తపస్సులో అది కలగకుండా అలాంటి జ్ఞానం అనేది మనము సంపాదించుకోగలుగుతాం అన్నమాట. ఆ తర్వాత అమృతం వస్తుంది. ఆ అమృతము అంటే దాని అర్థం ఏంటి అంటే, అమరులు అంటే సావు లేకుండా అని అర్థం. సావు లేకుండా అని అంటే ఇక్కడ దీని అర్థమైందని అంటే, ఈ శరీరం ఎట్లాగో పోతుంటుంది. అయితే ఆత్మజ్ఞానాన్ని మనం పొందినాక ఈ శరీరానికే సావు కానీ నాకు సావు కాదు, నాకు మరణం అనేది లేదు అని మనము గురువుల ద్వారా ఆ తత్వశోధన చేసి ఈ సాధన అంతిమంలో మనం తెలుసుకుంటాం. మనం మరణము లేని వారిగా నిశ్చయించుకుంటాం అన్నమాట. అట్లా అంటే మనము ఈ విధానంగా ఈ సాధనలో మనకు వచ్చే ఈ ఫలితం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మొట్టమొదట. తర్వాత మనకు ఆ అమృతం అనేది ఆత్మజ్ఞానం లాంటిది అన్నమాట. ఈ చిన్న చిన్న విఘ్నాలన్నీ కూడా ఇవన్నీ దాంట్లో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, ఇవన్నీ వస్తాయి. అయితే ఈ బుద్ధిని శుద్ధం చేసుకోవాలని అంటే సాధన చేసుకోవాలనే దాని ఒక అర్థం అన్నమాట. అంటే వేదాంత విచారణ ద్వారా కానీ, ప్రాణాయ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల ద్వారా కానీ, యోగ ఆసనాల ద్వారా కానీ, క్రియాయోగ ద్వారా కానీ, కుండలి యోగ ద్వారా కానీ, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అనే ఇట్లాంటి అద్భుతమైన వాక్యాలని మనం జీవితంలో అన్వయించుకొని ఆచరణలో పెట్టినప్పుడు మనకు ఆ విఘ్నాలన్నీ తొలగి పరమశాంతి మనకు ఏదైతే సమకూరుతుందో, నాకు మరణం అనేది లేదు, నేను చనిపోయేవాడిని కాను అనేది ఏదైతే మనకు కలుగుతుందో, పుట్టుకకు ముందు నేను ఉన్నాను, దేహం పోయినాక కూడా నేను ఉంటాను, ఏ రూపంలో ఉంటాను, ఆత్మరూపంలో ఉంటాను, ఇట్లాంటి జ్ఞానమే మనము సంపాదించుకొని పరోపకారం చేస్తూ మనకు దైనందిన జీవితాన్ని గడుపుకోవాలన్నదే దీని యొక్క పరమార్థం. బుద్ధ్యా విశుద్ధయా యుక్త ధృత్యాత్మాన్ నియమ్యచ అని ఇది ఒక మొదటి దానికి మనం ఇప్పుడు చెప్పుకున్నాము. తర్వాత ధృత్యాత్మ నియమ్యచ అంటే ధైర్యంతో మనసును స్వాధీనం చేసుకోవాలని, శబ్దాది విషయాన్ త్యక్త్వా అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఇత్యాది ఏవైతే ఇంద్రియాలు ఉన్నవో మనకు శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధమని ఈ బయట ఉంటాయి వస్తువులు. ఆ బయట వస్తువులకి మన దగ్గర ఉన్న ఇంద్రియాలు పరిగెత్తుంటాయి అన్నమాట. అది దాన్ని మనం ధర్మ మార్గంలోనే అనుసరించాలి అని దాని ఒక అర్థం అన్నమాట. రాగద్వేషాలను మనము అధిగమించాలి.
రాగము ద్వేషము అని రెండు ఉంటాయి. ఈ రెండు శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు ఉంటాయి జ్ఞాన మార్గంలో కూడా. ప్రేయస్సును అనుసరించిన వాళ్ళు ప్రవృత్తి మార్గంలో, శ్రేయస్సును అనుసరించిన వాళ్ళు నివృత్తి మార్గంలో ప్రయాణిస్తుంటారు. నివృత్తి మార్గం అంటే సాధులు, సత్పురుషులు, శివపరమాత్మ, ఇవన్నీ నివృత్తి మార్గం. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శక్తి, ఇవన్నీ ఈ గృహస్థాశ్రమ ధర్మాలు ఇవన్నీ ప్రవృత్తి మార్గంలో ఉంటాయి. నివృత్తి మార్గంలో అనుసరించే వారికి కేవలం జ్ఞానమే సాధనగా ఉంటుందను. ప్రవృత్తి మార్గంలో అనుసరించే వారికి అన్నీ అవసరమే ఉంటాయన్నమాట. అట్లా మరి ఇది ఆధ్యాత్మిక సాధన శైలిలో ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే మనం బుద్ధ్యా విశుద్ధయా యుక్త ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాది విషయాన్ త్యక్త్వా రాగద్వేష వివస్య చ. అంటే ఈ జ్ఞానాన్ని పొందిన వాడికి రాగము ద్వేషం అనేది దాన్ని నిర్మూలన చేసుకోవడమే మన జ్ఞానం కలిగిందా లేదని దానికి ఒక పరీక్ష అన్నమాట. ఈ రాగద్వేషాలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి ఉండాలని, ఒకటి ఉండకూడదని, ఇక్కడ ఒకదాని మీద ప్రేమ, ఒకదాని మీద అయిష్టము, ఇట్లా ఈ రెండు లేకుండా ఉండడమే దాన్నే రాగద్వేష నిర్మూలన అంటారు. ఆ రెండు లేని స్థితియే అప్పుడు మన జ్ఞానము కలిగిందని అర్థం అన్నమాట. అయితే దాన్ని మనము మరి ఎట్లా చేసుకోవాలి అని అంటే అది మనకు భగవంతుడు పెట్టిన పరీక్షగా ఉండి ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే మనం చేసిన సాధన ఉందో, ఏదైతే మనం పొందిన జ్ఞానం ఏదైతే ఉందో దాని ద్వారా మనకు ఓర్పు అనేది, గొప్ప ఓర్పు అనేది సమకూరుతుంటుందన్నమాట. అయితే మహాత్ములకు అందరికి కష్టాలు వస్తాయి, మామూలు మనుషులకు కూడా అందరికి కష్టాలు వస్తాయి. అయితే మహాత్ముల దగ్గర ఏముంటుందంటే ఈ ఓర్పు ఉంటుందన్నమాట. ఈ ఓర్పు ఎట్లా వస్తుందంటే సాధన ద్వారానే వస్తుంది. యోగ సాధన, జ్ఞాన సాధన ఇత్యాది సాధన ద్వారా, మహాత్ముల సాంగత్యం ద్వారా వాళ్ళకు ఓర్పు అనేది, భక్తులకు కూడా ఇలాంటి ఓర్పు అనేది వస్తుంది. దాన్ని వాళ్ళకు ఓర్చుకునే శక్తి ఉంటుంది. షిరిడి సాయిబాబా గారు చెప్తారు, ఆయన రెండే మాటల్లో చెప్పినాడు. ఇప్పుడు మనం చెప్పిన వేదాంతం అంతా ఆయన రెండు మాటల్లో చెప్పినాడు. ఏమన్నాడు? శ్రద్ధ సబూరి అని చెప్పినాడు. అంటే మా భగవద్గీతలో కూడా వస్తుంది శ్రద్ధాత్రేయ విభాగ యోగం అని చెప్పి ఒక అధ్యాయమే ఉంది. 17వ అధ్యాయంలో మొత్తం శ్రద్ధ గురించే ఉందన్నమాట. మొట్టమొదలు మనకు భగవద్గీత అనేది జ్ఞాన మార్గాన్ని బోధించినాడు. 2వ సాంఖ్యయోగంలో, 3వ అధ్యాయంలో కర్మ మార్గాన్ని బోధించి 4వ అధ్యాయంలో జ్ఞాన మార్గాన్ని బోధించినాడు. 5వ అధ్యాయంలో అక్కడ ఏం చెప్పినాడంటే జ్ఞాన సన్యాస యోగం, కర్మ సన్యాస యోగాన్ని బోధించి 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగాన్ని బోధించినాడు. 7వ అధ్యాయం విజ్ఞాన యోగం, ప్రకృతిలో మనము ఈ పరమాత్మ అనేవాడు ఏ విధానంగా ఉండి పనిచేస్తున్నాడు అని చెప్పి 8వ అధ్యాయంలో కూడా మనకు ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలి ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాడని అక్కడ చెప్పడము జరిగింది. 9వ అధ్యాయం భక్తి, అక్కడ 10వ అధ్యాయంలో విభూతి చెప్పడం జరిగింది. 12వ అధ్యాయంలో పూర్తిగా భక్తి యోగం, అద్వేష్ట సర్వభూతానాం మైత్రి కరుణ ఏ వచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢనిక్షయ మయ్యర్పిత మనోబుద్ధి ఇవ మద్భక్త సమే ప్రియ అని ఈ శ్లోకాల్ని మనం విడదీస్తే ఇది గొప్ప మళ్ళీ మరో ఉపన్యాసంగా మారుతుంది. కాబట్టి దాన్ని టచ్ చేయకుండా ఆ క్షేత్రజ్ఞ విభాగ యోగం అని ఉంటుంది 13వ అధ్యాయం. అక్కడ కూడా అక్కడి నుంచే ఈ జ్ఞానాన్ని బోధించడం విభాగం భగవద్గీతను అక్కడి నుంచి. అంటే క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. అంటే దీని అర్థం వేరే ఏమి, పొలము దున్నేవాడు రైతు వేరుగా ఉంటుంది, పొలం వేరుగా ఉంటాడు. అయితే ఈ శరీరంలో ఉండే ఈ జీవాత్మ అనేవారు, ఆ జీవాత్మే పరమాత్మగా, ఆ జీవాత్మ వేరు, ఇక్కడ ఈ శరీరం వేరు. శరీరం నేను కాదని తెలుసుకోవాలని చెప్పి 14వ అధ్యాయంలో కూడా అది గుణత్రయ విభాగ యోగం. ఇది మన లోపల 3 గుణాలు ఉంటాయి. అది ఒకటి సత్వగుణం, రజోగుణం, తమోగుణం అంటారు. ఈ 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాలే ఈ ప్రపంచ ఉత్పత్తికి అంతా కారణం అంటారు. ఈ 3 గుణాలను నిర్మూలించిన వానికి ఇక జీవితంలో చేయవలసిన కర్తవ్యం అంటూ ఏమి ఉండదు. అందుకనే గుణత్రయ విభాగ యోగం అంటే ఈ గుణాలకు అతీతంగా, అంటే దేనిని మనము దేనిని కూడా ద్వేషించకుండా,
ఆ గుణాలకు అతీతంగా ఆ మేఘం వస్తుంది, వర్షం వస్తుంది, పోతుంది, ఎండ వస్తుంది, పోతుంది, ఎండాకాలం వస్తుంది, పోతుంది, ఏదైనా వస్తుంది, పోతుంది, ఎప్పటికీ ఏది ఉండదు, దుఃఖం వస్తుంది, పోతుంటుంది. అయితే దాన్ని మనం సాక్షిగా ఉండి మన కర్తవ్య కర్మను చేస్తూ పరోపకారం చేస్తూ మన జీవితాన్ని ధన్యత పునర్చుకోవాలనేదే ఆ గుణత్రయ విభాగ యోగము. ఆ పంచదేశ అధ్యాయంలో కూడా పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అక్కడ చెప్తాడనమాట. పురుషుడు అంటే ఈ జీవాత్మ అని అర్థం. అక్కడ పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు పరమాత్మ అని అర్థం అనమాట. అక్కడ అది ఒక గొప్ప అధ్యాయం. ఆ అధ్యాయంతో భగవద్గీత ముగుస్తుందని పెద్దలు అంటారు. ఇతి గుహ్యతం శాస్త్రం ఇదముక్తం మయానక ఏతద్బుద్ధ్వా బుద్ధిమానుషాత్ కృతకృత్యస్య భారత అని అక్కడ 15వ అధ్యాయంలో చెప్పబడింది అనమాట. అందుకని ఆ తర్వాత వచ్చిన 3 అధ్యాయాలు మనం ఒక దేవాలయం కడితే రూపేస్తాం, ఆ రూప్ పైన మళ్ళీ గోపురం స్టార్ట్ చేస్తాం. ఈ 3 అధ్యాయాలు దాని గోపురం అని చెప్పి పెద్దలు చెప్తారు. అక్కడ శ్రద్ధాత్రయ విభాగ అది గుణత్రయ విభాగ యోగం. అక్కడ 16వ అధ్యాయంలో కూడా అంటే అసుర గుణాలు, దైవ గుణాలు ఈ 2 విధాల ఉంటాయని చెప్పి, మన గుణాలు 2 విధాలు ఉంటాయని చెప్పి అక్కడ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ పరో నిత్యం. అక్కడ అభయం సత్వ సంశుద్ధి అని చెప్పి అక్కడ మనకు దైవాసుర సంపత్తి విభాగ యోగం అక్కడ చెప్పబడింది. శ్రద్ధాత్రయ విభాగ యోగం 17లో మనకు చెప్పబడింది. 18వ అధ్యాయంలో మనకు పూర్తిగా మనకు అక్కడ చెప్తాడనమాట. ఇదివరకు చెప్పిన దాన్ని మళ్ళీ రిపీట్ చేసి అక్కడ 18వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? బుద్ధ్యా విశుద్ధయా తృత్యాత్మనీయం శబ్దాది విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ విదస్య వివిక్త సేవిలక్వాసి యథవాకాయం మానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాసి. ఏం చెప్తున్నారు 2వ శ్లోకంలో? వివిక్త సేవిలగ్వాసి సాధన చేసుకున్న వారికి చెప్తున్నాడు అనమాట. అంటే ఏదానికైనా యుక్తాహార విహారస్య యుక్త స్వప్నవబోధస్య అని మనకు అక్కడ మనకు 6వ అధ్యాయంలో చెప్పబడిందో, ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే ఏదైనా కానీ అతి హానికరం, మితమే హితం అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? వివిక్త సేవి లగ్వాసి అంటే ఆహారం తీసుకున్నప్పుడు మనకు ఎట్లుండాలని అంటే దాన్ని లైట్గా మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలని కూడా దాని ఒక అర్థం ఉంటుంది. అయితే ఆహారం మనం న్యాయార్జితంగా సంపాదించుకోవాలి, ధర్మ మార్గంలో దాన్ని ఖర్చు పెట్టాలి, ధర్మ మార్గంలో సంపాదించుకోవాలి. ఆ తీసుకున్న ఆహారాన్ని కూడా అది మనకు ప్రకృతి నుండి లభించిన మన కష్టార్జితమైనా కానీ దాన్ని కూడా మనము దైవార్పితం చేసి తీసుకున్నప్పుడు దాంట్లో దోషం పోతుందని చెప్తాడు. మరి వివిక్త సేవి లగ్వాసి అంటే మనం భోజనం చేసినప్పుడు ఇట్లా కూర్చుండి భూమిని పట్టుకొని లేస్తారు కొంతమంది. అట్లా లేవకుండా ఎట్లా కూర్చున్నామో అట్లా లేవగలగాలి. అంటే దాని అర్థం ఏంటి? మనం తీసుకున్న ఆహారాన్ని కడుపులో మొత్తం కూడా దాంట్లో 3 భాగాలు చేయాలి. ఒక భాగం ఖాళీగా ఉంచి, ఒక భాగం వాటర్గా ఉంచి, ఒక భాగాన్ని ఆహారం నింపాలి. అట్లా చేసినప్పుడే మనకు ఈ సాధన అనేది కుదురుతుందన్నమాట. అంటే అత్యాహారం తీసుకుంటే ఏమవుతుంది? తమోగుణం వస్తుంది. ఆ తమోగుణంలో ఎట్టి గ్రంథాలు చదవలేం, ఎట్టి విచారణ చేయలేం, ఆహారం తీసుకోకనే నిద్ర వస్తుంది. ఈ తమస్సులోనే కాలం అంతా కూడా మనకు గడిచిపోతుంది. సత్వగుణాన్ని మెయింటైన్ చేయాలనేదే దీని ఒక అర్థం అన్నమాట. మరి ఇలాంటి సాధనల్ని మనం చేసుకుంటూ వివిక్త సేవి లగ్వాసి యతవాకాయ మానస అంటే
ఒకరికి హాని కలిగించకుండా మాట్లాడాలి. యతవాక్కాయ మానస ధ్యానయోగో పరో నిత్యం, ధ్యానయోగం అభ్యసనం చేయాలి. వైరాగ్యం సముపాశ్రిత, ఆఖరి మాట ఇది వజ్రాల లాంటి మాట. అంటే ఎవరికైతే వైరాగ్యం కలిగిందో వారి జీవితం ధన్యమైంది. మరి ఆ వైరాగ్యం అనేది అందరికీ కలుగుతుందా? ఎన్నో జన్మల పూర్వపుణ్యం ఉంటేనే ఆ వైరాగ్యం మానవునికి కలుగుతుంది. ఆ వైరాగ్యం కలిగిన జీవితమే ధన్యం. అంటే మనకు మలము, విక్షేపము, ఆవరణ అని వేదాంత శాస్త్రంలో 3 దోషాలు ఉంటాయి. ఇదివరకు మనం మాట్లాడుకున్నదంతా సర్వసామాన్యులకు అర్థమయ్యే విషయాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఒక మాట ఏదైతుందో ఇది వేదాంత పరిభాష. ఇది అందరికీ తెలియకుండొచ్చు, కానీ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంటుంది. అంటే మలము, విక్షేపము, ఆవరణ అని ప్రతి మానవునికి 3 దోషాలు ఉంటాయి. మలం అంటే ఏంటంటే ఎన్నో జన్మాంతరంలో చేసిన పాపం అనేది ఒకటి ఉంటుందన్నమాట. అయితే అది పోవాలంటే నిష్కామ కర్మయోగమే చేయాలి. విక్షేప దోషం ఉంటుంది, అంటే చెపలతో ఉంటుంది, ఒక చోట ఉండలేడు, కాళ్ళు కాలిన పిల్లిలాగా ఏదో పరిగెత్తుతుంటారు మానవుడు. అయితే ఏది పని లేకున్నా ఓకే అటు ఇటు తిరుగుతుంటుందన్నమాట. అది ఎప్పుడు కూడా నడవదు, పరిగెత్తుతూనే ఉంటుంది. ఈ మనసు కూడా అట్లా పరిగెత్తుంటుంది అనమాట. విక్షేపం కొంతసేపు కూర్చోగానే కళ్ళు మూసుకోగానే ఏదో జ్ఞాపకం వస్తుంది, దాన్ని మనం లేచిపోతుంటాడు, కానీ ఏ సాధన చేయలేడు, ఏ గ్రంథము సరిగా చదవలేడు. విక్షేప దోషం అంటారు. ఈ విక్షేప దోషము పోవాలని అంటే అప్పుడు ఈ మలదోషం పోయిన తర్వాత కూడా విక్షేప దోషం ఉంటుంది. ఆ విక్షేప దోషం పోవాలంటే అప్పుడు ప్రాణాయామం చేయాలి. ఆ ప్రాణాయామం ద్వారా మనకు ధారణ శక్తిని సంపాదించుకోవాలి. ధారణ శక్తి ద్వారా ధ్యానం మనం సాధించాలి. ఆ ధ్యానం సాధించి ఒకసారి సమాధి కలిగిందంటే ఆ విక్షేప దోషం కూడా పోతుంది. మలము, విక్షేపము పోయినాక ఇంకొకటి బాగా ఉంటుంది, అది ఆవరణ దోషం అంటారు. ఆవరణ దోషం అనేది ఏ సాధన ద్వారా పోతుంది అంటే అది కేవలము స్వరూప జ్ఞానాన్ని తెలుసుకునే గురువు మనకు ప్రాప్తమైనప్పుడు ఆ స్వరూప జ్ఞానాన్ని తత్వమసి అనే మహావాక్య విచారణ ఏదైతుందో దాని ద్వారానే అప్పుడు మనకు ఆవరణ దోషం పోతుంది. అప్పుడే మనకు ఆత్మజ్ఞానం ప్రాప్తం అవుతుంది. మరి ఏదో గురువుల దగ్గర సేవ చేసి వారి దగ్గర మేము సంపాదించిన కొద్దిపాటి ఈ మాటలు, వాక్పుష్పాలు మీకు సమర్పిస్తున్నాము. ఓం తస్ సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్విన దేవ. క్యాన్సల్ చేయండి.